హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ రసన్ ఆర్ట్స్ బై దివ్య. సో ఈ వీడియో వచ్చేసరికి మన స్టూడియోని వెకేట్ చేసే టైం వచ్చేసింది. నేను ఈ వర్క్ ప్లేస్ 1 year బ్యాక్ తీసుకున్నాను, కంప్లీట్గా రెసిన్ ఆర్ట్ బిజినెస్ కోసం మాత్రమే. ముందు అంతా ఇంట్లోనే చేసేదాన్ని, పెళ్లి కన్నా ముందు. పెళ్లి తర్వాత అత్తమ్మ వాళ్ళ ఇంట్లో చేసేదాన్ని. తర్వాత ఎందుకో నాకు అనిపించింది ఈ జాబ్స్ అంతా సెట్ కావు, మేనేజర్ టార్చర్స్ అంతా సెట్ కావు అని చెప్పేసి ఇంకా బిజినెస్లో దిగేద్దామని చెప్పేసి ఇది స్టార్ట్ చేశాను. విత్ ఆల్ మై హస్బెండ్, మామ్ అండ్ అత్త సపోర్ట్ అండ్ ఎంటైర్ ఫ్యామిలీ సపోర్ట్. సో ఇప్పుడు మనం మన కొత్త ప్లేస్కి వెళ్ళిపోతున్నాము మార్నింగ్ పాలు పొంగించడానికి. సో పంతులు గారు మనకి టైం ఇచ్చారనమాట, 10:30 వరకు మొత్తం సెట్ చేసుకోవాలని. ఇక్కడ నేను మా మమ్మీ మొత్తం సెట్ చేసుకున్నాం పూజకి. అండ్ అట్లానే నేను కొంచెం సూపర్స్టిషియస్, ఇవన్నీ కొంచెం నమ్ముతాను టైంకి చేసేయాలి అని చెప్పేసి. సో ఇలా అయితే అన్నీ సెట్ చేసుకొని అండ్ ఇది పూజా రూమ్ అనమాట. మొత్తం ఇంకా సెట్ అవ్వలేదు, పెయింటింగ్ అంతా కొత్త కన్స్ట్రక్షన్. సో ఇంకా టైం పడుతుంది. సో ఇక్కడ నేను పాలైతే పొంగిచ్చేస్తున్నాను అండ్ విత్ ఆల్ ద పాజిటివ్ వైబ్స్. చాలా మిక్స్డ్ ఫీలింగ్స్ ఉండే, కానీ మంచి పాజిటివ్ వైబ్స్తో స్టార్ట్ చేద్దాము అని చెప్పేసి ఇంకా స్టార్ట్ చేసేస్తున్నా. అండ్ మీ బ్లెస్సింగ్స్, మీ విషెస్ అంతా నాకు కావాలి. ప్లీజ్ కమెంట్ వాట్ ఎవర్ యూ ఫీల్ అబౌట్ దిస్ బిజినెస్ ప్లేస్. అండ్ నేను ముందు ఇంకా వీడియోస్ పోస్ట్ చేస్తుంటాను రెసిన్ ఆర్ట్స్వి, ఏం చేస్తుంటామని చెప్పేసి. ఇది వచ్చేసి మా పాత వర్క్ ప్లేస్ అనమాట, శ్రీ వెంకటేశ్వర నిలయం. 1 year బ్యాక్ నేను ఎంత భయపడ్డానో ఇది తీసుకోవడానికి. 3 BHK ఫ్లాట్ అనమాట. చాలా భయం ఉండే, మిక్స్డ్ ఫీలింగ్స్ ఉండే, కానీ కొంచెం మంచిగా కరేజ్ తెచ్చుకొని ఇంకా స్టార్ట్ చేసేసాను. ఏదైతే అదైందని చెప్పేసి. ఇప్పుడు మా మమ్మీ మాట్లాడుతుంది, వాళ్ళు ఏం ఫీల్ అవుతున్నారు, అండ్ మా హస్బెండ్ కూడా మాట్లాడుతున్నారు. నువ్వు ఏం ఫీల్ అవుతున్నావు మమ్మీ? నా ఫీలింగ్ ఒక్కరోజు 1 గంట ఉన్నా కూడా ఓకే, నాకు అది మెమోరీస్ అది. ఓకే, 1 year ఇక్కడ ఉన్నాము. ఓకే, వదిలి వెళ్ళేటప్పుడు బాధ ఉంటుంది. బాధపడకు మమ్మీ. నీ డాటర్ ఇలా బిజినెస్ పెడుతుంది నువ్వు ఎప్పుడన్నా ఎక్స్పెక్ట్ చేసినావా? చేశాను నేను, నీకు టాలెంట్ ఉంటుందని నాకు తెలుసు. అది బయటకు వచ్చింది. బిజినెస్ ప్లేస్ పెడతాను. ప్లేస్ కాదు, మనం ఇంట్లో చేసుకునే వాళ్ళం కదా. అవును, అప్పుడు ఇంకా అలాగే చేస్తూ ఉంటాం అనుకున్నాను, కానీ సపరేట్ బిజినెస్ ప్లేస్ తీసుకొని అక్కడ చేస్తామని అనుకున్నాను. సూపర్. బాయ్ చెప్పు మన సబ్స్క్రైబర్స్కి. ఇంకా సపోర్ట్ చేయమను, ఇంకా వేరే సపోర్ట్ చేయండి మా అమ్మాయికి. ఓకే, చాలా కష్టపడి పైకి వస్తుంది. మీలాంటి వాళ్ళు సపోర్ట్ చేయడం వల్ల మా అమ్మాయి ఇంకా పైకి వస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. చాలా బేబీ, ఇప్పుడు నీ ఫీలింగ్ చెప్పాలి. యా, ఫస్ట్ బిజినెస్ ప్లేస్ మనం వదిలేసి వెళ్తున్నాం అంటే నీకు ఎలా ఉంది ఫీలింగ్? నాకు హ్యాపీగానే ఉంది. ఓకే, కొత్త ప్లేస్ తీసుకుంటున్నాం, కొత్త న్యూ వైబ్ ఉంది అక్కడ. ఓకే, దట్ వీఆర్ ఎవాల్వింగ్ అన్న. కరెక్ట్. ఓకే, సో ఎంజాయింగ్ హ్యాపీగానే ఉంది. అండ్ నాట్ ఎట్ ఆల్ ఒక్క 1% కూడా నేను డిసప్పాయింట్ అయ్యలేను. ఫుల్ హ్యాపీగా ఉన్నా. ఓకే, డన్ దెన్. మరి చెప్పు సబ్స్క్రైబర్స్ కి, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఎస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. సపోర్ట్ more కంటెంట్ విల్ బి గెటింగ్ ఇట్. లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్. ఇదండి వీళ్ళిద్దరు ఫీలింగ్. వీళ్ళిద్దరు పాజిటివ్గానే ఉన్నారు, కానీ కొంచెం బాధ అయితే ఉంది. బట్ దట్స్ అబ్సల్యూట్లీ ఫైన్. వీఆర్ మూవింగ్ టు అ గుడ్ ప్లేస్ అండ్ వీఆర్ ఎవాల్వింగ్ డైలీ. సో దట్స్ అ పాజిటివ్ సైన్. ఇంకా వీడియోస్ చాలా ఉన్నాయి మీకు అందరికి చూపించడానికి. ప్లీజ్ స్టే ట్యూన్డ్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.